హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. అసలు మార్నింగ్ ఇదైతే నిన్నటి రోజు వ్లాగ్. అసలు మార్నింగ్ లేచేసరికి నా దోసపిండి చూసారు కదా, మంచిగా మిల్లెట్స్ వేసేసి దోసపిండి అయితే ప్రిపేర్ చేసి పెట్టానండి. అది నేను అంటే ఈ పిల్లల హడావిలో అలా మర్చిపోయాను. అంటే కొంచెం నిండు దాకా పెట్టాను, అంటే ఆ టైంలో అయితే పట్టింది కదా అనుకున్నాను, కానీ ఇంత ఉబ్బిపోయి ఇలా అయిపోతుంది అనేసి ఎప్పుడు అనుకోలేదు. ఫస్ట్ టైం ఇలా అయ్యిందండి. అబ్బా అసలే అంటే మంచిగా మిల్లెట్స్ పోసేసి 2 రోజులకు అవుతుంది కదా అనుకుంటే మొత్తం అసలు చాలా వరకు కిందికే వెళ్ళిపోయిందండి. అది ఉబ్బిపోయినట్టుంది బాగా లోపలికి, అంటే లోపల ప్లేస్ ఉన్నా కూడా అది మొత్తం కారిపోయి ప్రొద్దున్నే లేచేసరికి ఇదో పెద్ద పని అయిపోయింది. అంటే మార్నింగ్ అయితే త్వరగా లేచానండి. ఇవాళ బ్లడ్ శాంపిల్స్ తీసుకెళ్ళడానికి అయితే వచ్చారు. ఫుల్ బాడీ చెకప్కి అయితే ఇచ్చానండి. ఎగ్జాక్ట్గా 1 ఇయర్ అయిపోతుంది. లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో చేయించుకున్నాను. సరే కదా అనేసి ఇంకొకసారి మళ్ళీ చేయించుకుంటే మనకి ఎవ్రీ ఇయర్ ఒకసారి బ్లడ్ చెకప్ చేయించుకుంటే బెటర్ కదా. నేనైతే మెడిబడ్డీలో తీసుకుంటామండి. ప్యాకేజ్ ఒక 2200 ఎంతో ఉంటుంది అనుకుంటాం. మనకి కన్సల్టేషన్ కూడా ఒక 200 రూపీస్ కడితే వాళ్ళే, అంటే తర్వాత డాక్టరే రిపోర్ట్స్ అన్నీ చూసి ఏమైనా ఉన్నాయా లేదా అనేసి చెప్తారు. ఈ వీడియో ఎండింగ్లో కూడా రిపోర్ట్స్ ఏమొచ్చాయి ఏంటి అనేది అయితే చెప్తాను. మనకి త్వరగానే ఇచ్చేస్తారండి. అంటే రిపోర్ట్స్ కూడా ఈవినింగ్ వరకు అయితే వచ్చేస్తాయి. ఇంకా అదైతే వెయిట్ చేయాలి. అందుకే మార్నింగే లేచాను. అది బ్లడ్ శాంపిల్స్ ఇచ్చేసరికి ఈ దోసపిండి ఇదంతా అయింది కదా, అదంతా క్లీన్ చేసేసి దోశలు అయితే వేస్తున్నాను. ఎగ్ దోశలు వేస్తున్నానండి. చెప్పాను కదా, మ్యాక్సిమం ఎగ్ పన్నీర్, ఈ ఎగ్ పన్నీర్ చికెన్ ఈ మూడిట్లలోనే ఎక్కువగా తిరుగుతున్నట్టు అనిపిస్తుందండి. రోజు మార్నింగ్ అయితే మ్యాండేటరీగా ఎగ్ అయితే ఏదో ఒక రూపంలో అయితే పెడుతున్నాను పిల్లలకైతే. తిన్నా మంచిదే. అండ్ నేను కూడా ఇక జస్ట్ ఒక 2 దోశలు మా హస్బెండ్కి నాకు ఇలా అందరికీ 2 ఎగ్ దోశలు అయితే పెట్టేస్తాను. ఇంకా మా లడ్డుగడికి కూడా కొంచెం ఇది అలవాటు అయితే బాగుండేది. అంటే నాకు బ్రేక్ఫాస్ట్ చేయడం అదంతా ఈజీగా అయిపోయేది. ఇంక ఇందులోకి అయితే వాళ్ళ చట్నీ కూడా ఏం చేయలేదు, అల్లం పచ్చడి చేసేసానండి. నేను దోశలు వేసేటప్పుడు చూసారు కదా, మా చిన్నోడికి మా ఆయన స్నానం చేయించినట్టున్నారు, వచ్చేసి విండోస్ ఎక్కెత్తున్నాడండి. నాకైతే ఇదైతే పెద్ద కంగారు అయిపోయింది. అది కూడా మొత్తం పై వరకు ఎక్కేస్తున్నాడు. అంటే కొంచెం కాలు స్లిప్ అయినా పడిపోతాడు కదా, అసలు భయమే లేదండి ఈ పిల్లలకైతే. మెయిన్ ఈ మగపిల్లలకి అంటే ఈ ఏజ్లో కొంచెం భయం తెలియదండి. ఒక 3 ఇయర్స్ అట్లా వస్తే ఇప్పుడు ఋషికి అయితే అంటే దెబ్బ తగులుతుంది అలానైతే తెలుస్తుంది, కానీ మా చిన్నోడికైతే అసలు ఏమీ లేదు. అండ్ మీ చిన్న బాబు మాట్లాడుతున్నారా అంటున్నారు. మాట్లాడుతున్నాడండి. అమ్మ నాన్న తాత అన్నీ కూడా మంచిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఇంకా రోజు విండోలో నుంచి బయట కన్స్ట్రక్షన్ అవుతూ ఉంటుంది కదా, వెహికల్స్ పోతూ ఉంటాయి, అవి చూస్తూ ఉంటాడండి రోజు ఇక్కడైతే. అండ్ ఇలా కొద్దిసేపు అయితే కాలక్షేపం చేస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళ డాడీ అయితే మా హస్బెండ్నే, అంటే టైం ఉందనుకోండి ఆయనే బ్రేక్ఫాస్ట్ తినిపిస్తారు, లేదంటే ఇంకా నేను తినిపించేస్తాను. మ్యాక్సిమం 8:30 ఆ టైం వరకు అయితే బ్రేక్ఫాస్ట్ అయితే తినిపిస్తానండి. ఈ మధ్య ఒక రొటీన్ అలవాటు చేస్తున్న పిల్లలకి ఏంటంటే కొంచెం అన్నీ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ త్వరగా తినిపించేసి త్వరగా పడుకోబెట్టాలి అన్నట్టయితే. అండ్ దానికి తోడు బెంగళూరులోనైతే చెప్తున్నాను కదా, అసలు వర్షాలండి. మా పిల్లలకి నాకు అసలు జలుబు తగ్గట్లేదు, అంత కూల్గా ఉంటుంది వెదర్ అయితే. అంటే లిటరల్గా ఫ్యాన్ కూడా వేసుకోవట్లేదు, అంత చల్లగా ఉంది వెదర్ అయితే. ఇంకా చూడాలి మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తేనన్నా ఇంకా ఈ జలుబు ఇవన్నీ తగ్గుతాయేమో. అంటే కొంచెం అక్కడైతే వేడిగా ఉంటుంది కదా, కొంచెం వెదర్ మారితే కూడా మనకి బెటర్గా ఉంటుంది కదా. సో అలా అయితే అనుకుంటున్నాను. అండ్ ఇంకా బీన్స్ అయితే మంచిగా చిన్న కట్ చేసేసి బీన్స్ కర్రీ అయితే చేస్తున్నానండి. నాకు స్టార్టింగ్లో అసలు బీన్స్ ఇష్టమే ఉండేది కాదు. ఒకసారి మా అమ్మ చేసింది బీన్స్ కర్రీ, ఇంకా అప్పటి నుంచి ఎంత ఫేవరెట్ అయిపోయిందంటే చాలా సింపుల్గా ఇలా చేసుకున్నా కూడా బీన్స్ కర్రీ అయితే చాలా బాగుంటుంది. అండ్ మా ఋషి బాబు కూడా తింటున్నాడండి. అంటే పిల్లలు ఎప్పుడైనా బాగుంటేనే కదా తినేది. సో మా హస్బెండ్కైనా పిల్లలకైనా కూడా ఈ కర్రీ అయితే చాలా బాగా నచ్చేసింది. అందుకే ఇంకా బీన్స్ అయితే ఇలా చిన్నగానే కట్ చేసి అయితే చేస్తానండి. ఎందుకంటే పెద్దగా కట్ చేసినా కూడా అంత ఇష్టంగా అయితే తినలేము. నాకు అక్కడ వంట చేస్తున్నానే కానీ ఆ చేతికి తీసిందే అసలు ఫుల్ పెయిన్ వస్తూ ఉంది. అండ్ చిన్న బాబు అయితే ఇంకా బీన్స్ కర్రీ తినలేడు కదా, అందుకే సోరకాయలు అది టమాటో వేసేసి అయితే చట్నీ అయితే చేస్తున్నాను. ఇంకా ఇలా సోరకాయ పచ్చడి బీరకాయ పచ్చడి ఇలాంటివి చేశాను అనుకోండి, ఇష్టంగా తినేస్తారు. ఇంకా అందులో కొంచెం నెయ్యి వేసేసి పెట్టేస్తాను. అండ్ ఇంకా పిల్లలకి ఎవ్రీ పూటకి కొంచెం ప్రోటీన్ ఉండేలాగా చూసుకోవాలంటారు కదా, అందుకే అండి నేను ఇలా రోటి పచ్చళ్ళు ఏవి చేసినా కూడా అందులో అయితే మంచిగా నువ్వులు అయితే వేస్తున్నాను. నువ్వులే ముందే వేయించేసుకొని పక్కకు పెట్టుకున్నానండి. ఇంకా అవన్నీ వంటలలో అంటే నార్మల్గా ఏది చేసినా కూడా అందులో అయితే ఇలా నువ్వులు వేస్తూనే ఉన్నాను. ఇలా వేయడం కూడా పిల్లలకి మనకు తెలియకుండానే ఇలా పెట్టేసామనుకోండి వాళ్ళ హెల్త్కి కూడా మంచిది కదా.
అందుకే ఇవాళ అయితే 2 కర్రీస్ అయితే చేశాను. ఇది ఓన్లీ ఆఫ్టర్నూన్కే, మళ్ళీ ఈవినింగ్కి సపరేట్గా అయితే కుక్ చేస్తానండి. ఓన్లీ ఇది అంటే మా చిన్న బాబు ఏమో సొరకాయ పచ్చడి తింటాడు, మేము కొంచెము బీన్స్ కర్రీ సొరకాయ పచ్చడి 2 పెట్టుకొని తిందాం అనేసి అయితే ఇలా అయితే ప్రిపేర్ చేశాను. అండ్ మీకు ఎన్ని పనులు ఉన్నాయండి, పనులన్నీ పక్కకు పెట్టుకొని ఫస్ట్ ఫుడ్ మీదే ఫోకస్ పెట్టి కొంచెం మంచిగా కుక్ చేసి తిన్నాకే ఇంట్లో ఏ పని అయినా చేసుకోండి. ఎప్పుడు పనులు ఉంటూనే ఉంటాయి కదా. అండ్ మీకు ఒకసారి లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఒకటి మస్కిటోది చూపిస్తాను అనేసి, ఇవే అండి లిటిల్ జాయ్స్ నుంచి అయితే ఇవి తీసుకున్నాను. మస్కిటో ప్యాచెస్ అన్నట్టు ఇవి మనకు మొత్తం 24 వస్తాయి. దీని కాస్ట్ అయితే 250 రూపీస్. ఇందులో ఎలా ఉంటాయంటే మనకి ఇలా ప్యాక్ చేసి అయితే వస్తాయండి, ఇలా వస్తాయి. ఒక్కో దాంట్లో 12 ఉంటాయి. నేను ఆల్రెడీ ఓపెన్ కూడా చేశాను, మా పిల్లలకి యూజ్ చేశాను, నాకు బాగా అనిపించిందండి రిజల్ట్, అందుకే షేర్ చేస్తున్నాను. ఇది ఏం చేయాలంటే మనము ఇది ఉంది కదా, ఒక్కొక్క దానికి 2 ఉంటాయి. ఆల్రెడీ మా పెద్దోడికి చిన్నోడికి నిన్న పెట్టాను, చాలా బాగున్నట్టు అయితే అనిపించింది నాకైతే. ఇది మన డ్రెస్కి ఎక్కడో ఒక దగ్గర మనమైతే స్టిక్ చేసేసుకోవాలి. ఇదైతే ఒక టైప్ ఆఫ్ అయితే స్మెల్ అయితే ఉందండి, దానివల్లే అనుకుంటా మనకైతే మస్కిటోస్ అయితే కుట్టవు. కొంచెం కాస్ట్లీయే, కానీ మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు అండ్ ఎక్కువ మస్కిటోస్ ఉన్నప్పుడు అలా అనిపించినప్పుడు అయితే ఇవైతే యూజ్ అవుతాయి అనేసి తీసుకున్నాను. దీంతోపాటు మీకు చెప్పాను కదా మిల్క్లో కలుపుకోవడానికి పౌడర్ కూడా తీసుకున్నాను అనేసి, అది కూడా బాగుంది. ఇవి 2 కూడా లిటిల్ జాయ్స్ నుంచి అయితే తీసుకున్నాను. 1 మినిట్, ఒక్క నిమిషం. ఇది మళ్ళీ జాగ్రత్తగా ఇందులో పెడతాను, మళ్ళీ వేస్ట్ అయిపోతాయి, ఎందుకులే కాస్ట్ పెట్టి తీసుకున్నాను కదా. ఇదండి అదైతే లిటిల్ జాయ్స్ నుండి. మీకు ఇది చాలా మెంబర్స్కి బ్రాండ్ గురించి తెలిసే ఉంటుంది, కిడ్స్ ఐటమ్సే ఎక్కువగా ఉంటాయి ఇందులో అయితే. అండ్ మార్నింగ్ అయితే చెప్తున్నాను కదా ఫుల్ బాడీ చెకప్ అయితే ఇచ్చానండి. ఎందుకో తెలియట్లేదు, ఆపరేషన్ అయినప్పటి నుండి అసలు బాగా నీరసంగా ఉంటుంది అండ్ పొట్టనొప్పి కూడా ఎక్కువ వస్తుంది. మేబీ పిల్లల్ని ఎత్తుకోవడం వల్ల ఏంటో తెలియట్లేదు, కానీ అసలు టమ్మీ పెయిన్ వచ్చేస్తుంది. అండ్ నాకైతే ఆపరేషన్ అయినాక ఫస్ట్ పీరియడ్స్ కూడా వచ్చాయండి, ఎగ్జాక్ట్గా 1 మంత్కే వచ్చాయి. బాగా నీరసం అయిపోయాను, అసలు జలుబు తగ్గట్లేదు. ఎందుకైనా మంచిది కాల్షియము అవన్నీ కూడా ఇంకా ఫుల్ బాడీ చెకప్లో అవన్నీ వచ్చేస్తాయి కదా. అదైతే ఇవాళ మార్నింగ్ ఇచ్చాను. అందుకే అసలు ఎంత అంటే ఒక 3 బాటిల్స్ తీసుకెళ్ళారండి పెద్ద, ఇట్లా అసలు చేతిదంతా లాగేస్తుంది అసలు. అమ్మో నాకు అదే భయంగా ఉంది, ఇంతే అంత తీసినందుకే నాకు ఇంత నొప్పి వచ్చేస్తుందంటే మరి నా బాడీకి ఏమైందో, బ్లడ్ తక్కువగా ఉందని చెప్పాను కదా, అదే భయంగా ఉంది. అండ్ మొన్న అయితే ఇంకా నా గోల్డ్ అంతా కూడా లాకర్లో పెట్టేసి వచ్చేసామండి. ఈ బ్రాస్లెట్ నేను ఇది ఎప్పుడు మా ఋషిబాబు అప్పుడు తీసుకున్నాను, అంటే ప్రెగ్నెన్సీ టైంలో కరీంనగర్లోనే తీసుకున్నాము, మలబార్లో. ఇది చూసినప్పుడల్లా చాలా బాధగా అనిపిస్తుందండి. నేను చాలా లైట్ వెయిట్లో తీసుకున్నాను, మేబీ 6 గ్రామ్స్ ఎంతో తీసుకున్నాను. అప్పుడు మా హస్బెండ్ ఏంటంటే ఇప్పుడు చూసినప్పుడల్లా కనీసం ఒక 2 తులాలదైనా తీసుకుంటే సరిపోయింది, నువ్వు డైలీ పెట్టుకోవడానికి కూడా బాగుండేది. ఇది జస్ట్ ఇంకెంత చూస్తారు కదా ఎంత సన్నగా ఉందో, గట్టిగా మా పిల్లల్ని ఆగేశారు అనుకోండి తెగిపోద్ది, అందుకే పెట్టట్లేదు. బట్ ఏమైపోయింది అంటే నా గోల్డ్ బ్యాంగిల్స్ వంగిపోయాయి, అంటే షేప్ అవుట్ అయిపోయాయి. సో అవైతే ఇంకా బ్యాంక్లో పెట్టేసి ఈ బ్రాస్లెట్ కనిపిస్తే ఇదైతే తెచ్చుకున్నాను. సరేలే ఒక్క ఫంక్షన్కి అయినా పెట్టుకుందాము అనేసి, దాంతోపాటు ఈ రింగ్ కూడా వంకీ రింగ్ ఇదైతే తెచ్చుకున్నాను. ఇంకో 2-3 ఫింగర్ రింగ్స్ అయితే పట్టట్లేదండి. ఇంకా అవి ఏం చేస్తానంటే నెక్స్ట్ టైం అయినప్పుడు ఎప్పుడైనా గోల్డ్ షాప్కి వెళ్ళినప్పుడు కొంచెం లూజ్ చేయించుకోవాలి. ఇంకా ఇవి 2 అయితే పెట్టుకున్నాను. ఈ బ్రాస్లెట్ చాలా బాగుంది కదా, అప్పుడు నిజంగా అండి ఇంత గోల్డ్ ప్రైస్ పెరుగుద్ది అంటే నేను అప్పుడే తీసుకునేదాన్ని. ఇప్పుడైతే మొన్న గోల్డ్ షాప్కి వెళ్ళాం కదా, ఒక్క నిమిషం మీకు నేను ఏది తీసానో చూపిస్తాను. జాగ్రత్తగా లోపల పెట్టేశానండి. ఇది జాయాలుకాస్లో తెచ్చానండి, జాయాలుకాస్కి వెళ్ళాము, మనకి కలెక్షన్ బాగుంటుంది కదా అనేసి జాయాలుకాస్లో అయితే తీసుకొచ్చాము. గోల్డ్ ప్రైస్ అయితే ఇప్పుడైతే 9000కి గ్రామ్ ఉందండి. ఏం తీసుకున్నానంటే, అండ్ చాలా మెంబర్స్ ఏం కామెంట్ చేశారంటే మనకి ఇయర్ రింగ్స్ అయినా తీసుకోండి, లేకపోతే ఈ చెంపచారాలు ఉంటాయి కదా ఇవైనా తీసుకోండి, లేదంటే రింగ్ తీసుకోండి అని కామెంట్ చేశారు. కానీ ఇయర్ రింగ్స్ ఒక్కొక్కరి ఫేస్కి ఒక్కొక్కటి బాగుంటాయి కదా, ఇంకా మళ్ళీ అవి సెట్ అవుతాయో అవ్వవో. అండ్ చెంపస్వరాలు అయితే తక్కువలో రావంట అండి కొంచెము. నేనైతే 4 గ్రామ్స్లో ఏదైనా తీసుకుందాము అనుకున్నాను, అంటే అత్తమ్మ వాళ్ళ సైడు కాసు అంటే 8 గ్రాములు, నేను అరకాసు తీసుకుందాము అనుకున్నాను. ఇంకా అరకాసులో అయితే చూసారు కదా ఈ రింగ్ అయితే తీసుకున్నాను. దీనికి ఇట్లా చిన్నగా లవ్ షేప్ వచ్చింది చూడండి, లవ్ షేప్లో స్టోన్ అయితే వచ్చేస్తుంది. అంటే చాలా గట్టిగా ఉందండి, అంటే మీకు చూస్తే తెలుస్తుందేమో, అసలు వంగిపోదు. అండ్ పిల్లలకి పెట్టుకోవడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ జిగేల్ జిగేల్ లాగా కాకుండా చాలా సింపుల్గా
ఇలా అయితే తీసుకున్నాను. బాగా అనిపించింది మాకు చూడగానే, ఈ రింగే నచ్చింది. అంటే రింగ్స్ అన్నీ చూశాను. అండ్ సైజు విషయంలో అయితే నేను నా వేలు మీద కొంచెం లూజ్గా ఉండేటట్టు తీసుకున్నాను. అంటే ఇంకా వాళ్ళ తర్వాత పెద్దగా అయినా కూడా సరిపోవాలి అన్నట్టు తీసుకున్నాను. మేబీ తనకు సరిపోతుందేమో లేండి. అంటే ఈ ఫింగర్కి ప్రజెంట్ అయితే ఈ ఫింగర్కి వస్తుందేమో, తర్వాత ఇంకా ఈ ఫింగర్ కూడా సెట్ అవుతుంది. ఈ రింగ్ అయితే తీసుకొచ్చాను. ముందు ఏ ఫంక్షన్కి వెళ్ళినా అంటే ఇంకా అన్నీ కూడా గోల్డే అంటే డబ్బులు ఇచ్చేవాళ్ళమండి. కానీ ఇంకా మా హస్బెండ్కి ఏంటంటే, ఇప్పుడు మనం ఇలా ఏదైనా గిఫ్ట్ ఇచ్చామనుకో పిల్లలకి ఎప్పటికీ గుర్తుండిపోద్ది కదా, పెట్టుకున్నప్పుడల్లా హ్యాపీగా అనిపిస్తాయి కదా మనకు కూడా. బాగా అంటే ఒక ఐటెం పెడితేనే బాగుంటుంది అనేసి ఇంకా ఎవరికైనా కూడా కొంచెము అంటే మా రిలేటివ్స్లో ఎవరికైనా కూడా ఇలా గోల్డ్ ఐటమే తీసుకోవాలి అనుకున్నాను. ఇంకో 2-3 months అయితే మా అద్వైత బర్త్డే కూడా ఉంటుంది. మా తమ్ముడు కూతురు కూడా ఏదైనా గోల్డ్ ఐటమే తీసుకుంటాను. కానీ నిజంగా అండి, అంటే ఒకప్పుడు అంటే మనకి కాసు అంటే 8 గ్రాములకి 40,000 అలా అయ్యేది. ఇప్పుడు కాసు 82,000 అంట. మేము ఒకటి చూసాము, అది కాసు 8 గ్రాములే అండి. కానీ తరుగు మధ్యలో అన్నేసి 82,000 చెప్పారు మనకైతే. ఇంకా పెరిగిపోద్దంట గోల్డ్. అసలు ఎంత జనం ఉన్నారంటే, మరి ఇంత అయ్యింది కదా గోల్డ్, సర్లే అది కొనకుండా ఎవరైనా ఉంటున్నారంటే అలా ఏం లేదండి. ఫుల్ జనం అయితే ఉన్నారు. ఇంకా వీడియో తీయొద్దు అని చెప్తారండి ఫస్ట్ వెళ్ళగానే. మరి నాకే చెప్తారా అందరు యూట్యూబర్లకు చెప్తారా నాకు తెలియదు, కానీ వీడియో తీయొద్దు అంటారు. ఇంకా మా హస్బెండ్ ఎందుకు వాళ్ళు చెప్పినా కూడా తీస్తావు అంటారు. ఇంకా చిన్నదానికి ఆర్గ్యుమెంట్ ఎందుకులే అనేసి నేనైతే లైట్ తీసుకుంటాను. అందుకే ఏది తీసుకువెళ్ళినాం వీడియో అయితే తీయను. ఇంకా దీన్ని అయితే జాగ్రత్తగా తీసుకుపోవాలి. ఇది ఎలా ఉంది నా మేడకోడల కోసం తీసుకున్నాను. అంటే మీరు కొంతమంది ఒక 2-3 కామెంట్ చేశారు, ఎందుకంత ఎగ్జైట్ అయిపోతున్నారు, మీ రిలేటివ్ ఫంక్షన్ కదా. రిలేటివ్ కాదండి, మా ఆడపడుచు. అంటే మా ఓన్ ఆడపడుచు, మా భవానీ ఎంతనో తను కూడా అంతే. మేము చాలా క్లోజ్గా ఉంటాము. అత్తమ్మ వాళ్ళు కూడా చిన్నప్పటి నుంచి ఇంకా రాణిని అంటే భవానీకి ఎలా చేస్తాము అన్ని అలానే చేయాలి అనుకుంటారు. అంత క్లోజ్గా ఉంటారు. అండ్ మా హస్బెండ్కి కూడా పర్సనల్గా ఎక్కువగా రాణి అంటే ఇంకా చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పండి. అందుకే ఈ గిఫ్ట్ అయితే తీసుకున్నాము. బాగుంది కదా, నాకు అసలు ఎంత హ్యాపీగా అనిపించిందో. పర్ఫెక్ట్గా దొరికిందండి. ఇంకా ఫంక్షన్కి అయితే పెద్దగా నేనైతే నా గోల్డ్ ఏమి తీసుకెళ్ళాను. ఈ జుమ్కాలు కూడా తెచ్చుకున్నాను. మీకు ఇవి చెప్పాను కదా, సో ఈ జుమ్కాలు ఒక్కటే గోల్డ్ పెట్టుకుంటానండి. ఇంకా ఎందుకంటే ట్రైన్లో ఈ పిల్లలతోని అమ్మో అసలే ఇంకెందుకులే జర్నీలో అనేసి ఏవి గోల్డ్ అయితే తీసుకుపోను. ఆల్రెడీ ఇవి 2 పెట్టుకున్నాను కదా. ఇంక ఈ జుమ్కాలు ఒక్కటి అక్కడికి వెళ్ళాక మార్చుకుంటాను. ఇవి ఒక్కటే తీసుకెళ్తాను. ఇంకా నార్మల్గా అన్నీ కూడా 1 గ్రామ్ గోల్డ్ అలా ఉంటాయి కదా, అవే వేసుకుంటానండి. నిజంగా అండి, నేను నా గోల్డ్ ఎప్పుడు వేసుకొని మంచిగా రెడీ అవుతానో ఏంటో. నాకు తెలిసి ఎప్పుడు రెడీ అవ్వనేమో. ఎందుకంటే ఎక్కడికైనా ఇప్పుడు మేము బెంగళూరులో ఉంటాము, ఎక్కడికి తీసుకెళ్ళాలన్నా ట్రైన్లోనో ఎట్లనో ట్రావెల్ చేస్తాము. చాలా భయంగా ఉంటుంది కదా. దానికి తోడు కొంచెము పిల్లలు ఉంటారు, మేము కొంచెం నెగ్లెక్ట్గానే ఉంటాము. చెప్తున్నాను కదా, ఇదంతా రిస్కీ. అందుకే ఎక్కువగా అయితే ఏమీ క్యారీ చేయను. అంతా కూడా మంచిగా మొత్తం లాకర్లో అయితే పెట్టేస్తామండి. మాకు ఇప్పుడు మేముండే అపార్ట్మెంట్కి దగ్గరలోనే ఒక లాకర్ అయితే తీసుకున్నాము, ఒక బ్యాంకులో. మొత్తం లాకర్లో పెట్టేసి ఇంకా సేఫ్గా ఉంటుంది కదా మనకు కూడా కొంచెం అనేసి అదైతే పెట్టేశాము. మీకు ఎవరికైనా పర్సనల్గా వీటి లింక్ కావాలంటే చెప్పండి, నేను కమ్యూనిటీ ట్యాబ్లో అయితే పోస్ట్ చేస్తాను. బాగున్నాయి ఇవైతే, కొంచెము అంటే పర్లేదండి, బాగానే యూజ్ అవుతాయి. అండ్ స్మెల్ కూడా మరీ ఆడ్గా లేదు, పిల్లలకి ఓకే ఈ స్మెల్ అయితే. లంచ్ అయితే తినేసారు. చూసారు కదా, సొరకాయ పచ్చడి అయితే కొంచెం ఉండిపోయింది. ఇంకా యాక్చువల్గా సొరకాయ అయితే ఇంకో సగం ఉందండి. ఇది ఏం చేస్తానంటే, సొరకాయ అప్పాలు ఉంటాయి కదా, స్నాక్స్ లాగా సొరకాయ అప్పాలు చేద్దామనేసి ఈ సొరకాయ చేస్తున్నాను. అండ్ ఇంకా మళ్ళీ డిన్నర్లోకి వంట చేయాలి కదా, పన్నీర్ తెచ్చానండి. ఇది బయట మాకు షాప్లో దొరుకుతుంది, రియల్ పన్నీర్ అంట. ఎంత టేస్టీగా ఉందో. సో పన్నీర్ కూడా తీసుకొచ్చాను. ఇంకా డిన్నర్లో కూడా వంట చేసి పెట్టుకున్నాను అనుకోండి. మళ్ళీ రుషికి వాళ్ళైతే స్కేటింగ్ ఉంది, స్కేటింగ్ అయితే తీసుకెళ్ళాలి. సో కొంచెమే గ్రేవీ, ఎందుకంటే ఆల్రెడీ 2 కర్రీస్ చేశాను కదా, ఒక పచ్చడి అండ్ బీన్స్ కర్రీ. ఇప్పుడైతే ఇంకా ఈ పన్నీర్ కూడా చేస్తాను. డిన్నర్లోకి ఇంకా సరిపోతాయి. చిన్నబాబు కూడా తింటాడండి. ఇప్పుడైతే ఫస్ట్ సొరకాయ అప్పాలు చేద్దాం. మా పిల్లలకి స్నాక్స్ లాగా మంచిగా ఉంటాయి సొరకాయ అప్పాలు అయితే, చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే.
ఫస్ట్ అయితే సొరకాయ అప్పల్లాగా చేద్దాం అనుకున్నాను. మళ్ళీ ఇంకా సొరకాయ అంటే అవైతే ఆయిల్లో ఫ్రై చేయాలి కదా, సర్వపిండి లాగా ఏదైనా పెడదాము, ఆయిల్ కూడా తక్కువగా ఉంటుంది అండ్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా అనేసి అయితే ఇంకా సొరకాయ సర్వపిండి అయితే పెడుతున్నానండి. ఫస్ట్ ఇదంతా మంచిగా తురుముకొని నేనైతే ఇంకా 2 మిర్చి వేస్తున్నాను. ఆ 2 మిర్చికే మా పిల్లలు ఫుల్ కారం కారం అంటారు. ఏంటో అండి, నేను అన్నీ అలవాటు చేయగలుగుతున్నాను కానీ ఈ కారం మాత్రం అసలు పిల్లలు అయితే తినట్లేదు. ఇంకా ఏజ్ పెరిగే కొద్దీ మేబీ తింటారేమో చూడాలి. అంటే రుషిబాబు అయితే చిన్నప్పుడు అసలు ఏం తినేవాడు కాదండి, కానీ ఇప్పుడు కొంచెం అంటే ఆ 2 మిర్చి వేసినా తింటున్నాడు. ఇంకా మా లడ్డు బాబుకు కూడా అంతేనేమో. ఇప్పుడు మా చిన్నోడైతే 2 మిర్చి కూడా వేస్తే అసలు అంటే ప్రాపర్గా తినడు, కారం కారం అంటూనే ఉంటాడు. ఇంకా ఏజ్ పెరిగే కొద్దీ కూడా పిల్లలు మారుతూ ఉంటారు కదా. అండ్ మొన్న ఒక ఆవిడ కామెంట్ చేశారండి, చాలా హట్టింగ్గా అనిపించింది. అదేంటంటే, అక్క మీరేమో ఎబో మిడిల్ క్లాసు, మీ డబ్బులున్న వాళ్ళు అట్లా చెప్పారు, మీ మమ్మీని చూస్తేనేమో మరీ సింపుల్గా ఉంటారు అన్నట్టు కామెంట్ చేశారు. చాలా బాధగా అనిపించింది. నేను ఎప్పుడు మాకు డబ్బులున్న అలా అయితే నేను ఎప్పుడు చెప్పలేదండి. అండ్ మీకు తెలిసిందే కదా, మా పేరెంట్స్కి ఇప్పుడు ఒక మంచి పొజిషన్లో ఉన్నారు. కానీ ఏంటంటే చిన్నప్పటి నుంచి 2 అమ్మాయిలు అనేసి మా మమ్మీ అసలు పెద్దగా రెడీ అయ్యేదే కాదు. దానికి తోడు ఇంకా మా ఇంట్లో మా అక్కించడం జరిగినప్పటి నుంచి ఇంకా అమ్మ చాలా ఒక టైప్లో అయిపోయారండి. ఇంకా అది బాధ ఉన్న వాళ్ళకే తెలిసే కదా. అందుకే పెద్దగా మా మమ్మీ దగ్గర మంచి మంచి చీరలు కూడా ఉంటాయి, అస్సలు కట్టుకోవడానికి ఇష్టపడదు, రెడీ అవ్వడానికి. ఎప్పుడైనా అండి మనిషి హ్యాపీగా ఉన్నారనుకోండి ఏదైనా చేయాలి అనిపిస్తుంది. ఇక కొంచెం అటు బాధలో ఉన్నప్పుడు ఏదైనా రెడీ అవ్వడమైనా ఏదైనా ఇంకా అది ఆడవాళ్ళందరికీ తెలిసే ఉంటుంది కదా, ఇలా ఎందుకు కామెంట్ చేస్తారా అనిపించింది. అందుకే అండి మా మమ్మీని ఎక్కువ వీడియోలో చూపించడానికి కూడా ఇష్టపడను. ఎవరైనా ఇట్లా ఏమన్నా అన్నారనుకోండి హట్టింగ్గా అనిపిస్తుంది కదా. అంటే తీసుకునే మా పేరెంట్స్ విషయంలో అయితే నేను ఒక మాట కూడా తీసుకోలేను. ఇంకైతే సర్వపిండి అయితే చేస్తున్నాను, అందులో కూడా నువ్వులు వేసేస్తున్నాను. ఇలా నువ్వులు ఫ్రై చేసి పెట్టుకున్నాను అనుకోండి, అందుకే ఒక ప్లేట్లో పోసేసి అక్కడే పెట్టుకుంటున్నాను. ఎందుకంటే నాకు గుర్తుంటుంది అన్నిటిలో వేస్తాను అనేసి. లేదంటే అవి ఫ్రిడ్జ్లోనే ఉండిపోతున్నాయండి, నేను వేయించి పెట్టినా కూడా మర్చిపోతూ ఉంటాను ఇంకా వేయడం అయితే. అందుకే అలా ప్లేట్లో పెట్టేసుకొని, అంటే ఎక్కువ రోజులు ఏం పెట్టనులేండి, 1-2 డేస్ అలా పెట్టేస్తాను. ఇంకా మ్యాక్సిమం అవి ఫినిష్ అయ్యేదాకా అన్నిట్లలో ఏదో కొంచెం వేస్తూ ఉంటాను. మనం గిన్నెకి కొంచెం ఆయిల్ తక్కువగా వేసేసి ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా అయిపోతుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారు. అండ్ ఈ మధ్యకాలంలో అయితే మీకు నేను ఒక షార్ట్ వీడియో పెట్టాను కదా, అది చెగోడీలు చేశాను అనేసి, అట్లా చాలా రెసిపీలు ట్రై చేస్తున్నానండి. కొంచెం పిల్లలు పడుకున్నప్పుడు ఆ టైం ఉంటే మాత్రం. ఇంకా మొన్న అయితే మా హస్బెండ్ ఉన్నారులేండి, ఎక్కువ మా హస్బెండ్ ఉన్నప్పుడు అలాంటి కొత్త స్నాక్ ఐటమ్స్ అయితే మా అత్తమ్మని అడిగి మరీ ట్రై చేస్తున్నాను, ఇంకా అన్నీ నేర్చేసుకుందాము అనేసి. మా హస్బెండ్ అయితే ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోతున్నారో నేను ఇలా అన్ని రెసిపీలు చేస్తున్నాను అనేసి. నెక్స్ట్ అయితే మా మామయ్య గారికి ఇవి బొరుగులు ఉంటాయి చూడు తెల్లవి, వాటితోని బెల్లం వేసి ముద్దలు చేస్తారు కదా, అవైతే చాలా ఇష్టం అండి. ఈసారి వెళ్ళేటప్పుడు అవి చేసుకొని వెళ్దాము అంటే, నేను అక్కడ ఉన్నప్పుడు 2-3 టైమ్స్ మా మామయ్య గారు అయితే బయట తీసుకురండి, నాకు చాలా ఇష్టం అని చెప్పారు. సరే కదా, నేను ఒకసారి ట్రై చేద్దాము. ఎంతైనా అండి మనము బయట కొన్నదానికంటే ఇంట్లో చేసుకున్నవి కొంచెం ఇష్టంగా తింటారు కదా, అవైతే చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ టైం అండి నాకు అవి ప్రాపర్గా, అంటే మనకు అది పానకం అది కరెక్ట్గా వస్తేనే ముద్దలు కరెక్ట్గా వస్తాయి కదా, అదే చూడాలి. అండ్ మేమైతే సాటర్డే రోజు వెళ్తున్నామని చెప్పాను కదా, ఇంకా మరీ ముందే ఎందుకులే, ఇట్లా థర్స్డే అన్న ఫ్రైడే అన్న చేద్దాము, తీసుకొని వెళ్దాము అనుకుంటున్నాను. కరెక్ట్గా ప్రాపర్గా వస్తేనే తీసుకెళ్తానండి, మళ్ళీ బాగా రాలేదనుకోండి బాగోదు కదా తీసుకెళ్ళినప్పుడు. అందుకే ఒక మల్టిపుల్ 4-5 వీడియోలు అయితే చూసి పెట్టాను, చూడాలి. ఈసారి ఫస్ట్ టైం కదా, మీకు అది కూడా షేర్ చేస్తానండి. అండ్ మొన్న చేసిన చెగోడీలు మాత్రం చాలా బాగా వచ్చాయి. క్లియర్ రెసిపీ పెట్టమన్నారు. బియ్యపిండి చెప్పాను కదా, ఒక 3/4 కప్పు బియ్యపిండికి 1/4 కప్పు మైదాపిండి వేసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చాయండి. అసలు మీరు ఒకవేళ మీకు కానీ అలా రింగులు అవి చెగోడీలు ఇష్టమైతే అలా చేసేసుకోండి. కానీ మంచిగా టైం అయితే గట్టిగానే పడుతుంది, ఎందుకంటే ఒక్కరమే చేసుకుంటూ కాల్చుకోవాలి కదా, ఇంకొకరు ఎవరైనా ఉంటే ఈజీగా అయిపోయేది. సర్వపిండికి అయితే చాలా తక్కువ పిండే కలిపానండి, ఎందుకంటే ఓన్లీ ఋషిబాబు నాకే కదా, పెద్దగా ఎక్కువ కూడా ఏం తినము, మా వాడికొకటి నాకొకటి తింటామనేసి పెట్టాను. పిల్లలు కూడా ఇష్టంగానే తినేశారు. అండ్ బ్లడ్ రిపోర్ట్స్ అయితే వచ్చాయండి. రిపోర్ట్స్లో ఏమీ లేవు, అన్నీ కూడా నార్మలే. విటమిన్ డి డెఫిషియన్సీ ఉందంట. ఆ డెఫిషియన్సీకి అయితే మెడిసిన్ వాడితే సరిపోతుంది అన్నారు. ఇంకా పర్ఫెక్ట్గా ఆల్ రైట్. నేనైతే నాకు అదే అనిపించింది, ఏముంటుందా అనుకున్నాను, కానీ అసలు ఏది కూడా లేదండి. కొలెస్ట్రాల్, HB1AC అన్నీ కూడా కంట్రోల్లోనే ఉన్నాయి. ఇంక ఈ వ్లాగ్ అయితే ఇక్కడితోనే